సార్. సరే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో కూడా. అయితే ఇండియా ప్రజాబంధు పార్టీ నుండి మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు చెప్పండి, ఎంతమంది పోటీలో ఉన్నారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈసారి? ఎంపీలుగా పోటీలో ఉన్న వాళ్ళు 9 మంది పోటీ చేస్తున్నారు మన పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా. ఓకే, వాళ్ళ లిస్టు చదువుతున్నాను. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మా పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా గెడం సాగర్ గారు పోటీ చేస్తున్నారు. గెడం సాగర్. భువనగిరి నియోజకవర్గంలో తాండ్ర ప్రేమలత గారు మేడం గారు మన పార్టీ పక్షంగా కాంటెస్ట్ చేస్తున్నారు. తాండ్ర ప్రేమలత గారు భువనగిరిలో. చేవెళ్ళ నియోజకవర్గంలో పాలమాకుల మధు గారు, వారు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఐపీబీపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు. వారు చేవెళ్ళ నియోజకవర్గం నుండి కాంటెస్ట్ చేస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో జాన్ అబ్రహాం గారి అది నామినేషన్ రిజెక్ట్ అయింది, అందుక ఇది వారు ఈజ్ అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్. తర్వాత మెదక్ నియోజకవర్గంలో మైసన్ గారి సునీల్ అనే మన పార్టీ సభ్యుడు, కార్యకర్త, నాయకుడు. వారు మెదక్ నియోజకవర్గం నుండి లోక్సభకు కాంటెస్ట్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి వి అమర్నాథ్ అనే మన క్రియాశీలక కార్యకర్త, మన నాయకుడు, పార్టీ నాయకులు, వారు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుండి కాంటెస్ట్ చేస్తున్నారు. తర్వాత నల్గొండ నియోజకవర్గం నుండి వెంకన్న గారు. ఓకే, యాక్సెప్ట్ అయింది సార్. నల్గొండ వెంకన్న గారిది కూడా యాక్సెప్ట్ కాలేదు. రైట్. ఆయన ఏదో ఒక చిన్న సంతకం ఒక దగ్గర డేట్ మర్చిపోయారు. వారి వెంకన్న కూడా దురదృష్టవశాత్తు రిజెక్ట్ అయిపోయింది. జాన్ అబ్రహం గారిది రిజెక్ట్ అయిపోయింది. నిజామాబాద్ నియోజకవర్గం నుండి మొగిలి రాజకుమార్ గారు, వారిది యాక్సెప్ట్ అయింది. ఫైనల్ స్క్రూటినీలో కూడా మిగతా వాళ్ళందరూ కూడా, అంటే 7గురిది అయితే ఖరారు అయిపోయింది. నిజామాబాద్ నుండి మొగిలి రాజకుమార్ గారు, జహీరాబాద్ నుండి బాబు దుర్గయ్య గారు, వీళ్ళందరూ కూడా ఎంపీ స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నారు. 7 సార్. ఆదిలాబాద్, చేవెళ్ళ, మెదక్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, జహీరాబాద్. ఆదిలాబాద్, చేవెళ్ళ, మెదక్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, జహీరాబాద్, ఈ 6. తర్వాత ఏపీ నుండి సార్, ఏపీ నుండి 3 ఉన్నారు. ఏపీ నుండి 3 ఎంపీలు కాంటెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలోనేమో 6 ఎంపీలు కాంటెస్ట్ చేస్తున్నారు. మరి ఇది ప్రజలకు మనం ప్రకటించడానికి మనకు మంచి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు. పాడేరు నియోజకవర్గంలో కె జోసెఫ్ గారు, వారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పాణ్యం నియోజకవర్గం నుండి మల్లపు రాజు గారు అసెంబ్లీకి, ఏపీ అసెంబ్లీకి కాంటెస్ట్ చేస్తున్నారు. మరి తర్వాత కొండుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మల్లపు రాజు గారు, వారు కాంటెస్ట్ చేస్తున్నారు. రేపల్లి నియోజకవర్గం ఎం సదాశివరావు గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారు. తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో కె రామ్మోహన్ రావు గారు, వారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారు. రాజానగరంలో జాషువా గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పి నాగరాజు గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొరకైన ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థుల లిస్టు. ఇకపోతే 3 ఎంపీలుగా కూడా కాంటెస్ట్ చేస్తున్నారు. అరకు ఎంపీ నిరీక్షణ్ గారు కాంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీగా నిరీక్షణ్ గారు కాంటెస్ట్ చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గానికి సదాశివరావు గారు
ఇటు అసెంబ్లీకి అటు ఎంపీకి కూడా వారు కూడా వేస్తున్నారు. వేశారు. వారి నామినేషన్లు యాక్సెప్ట్ చేయబడ్డాయి. విశాఖపట్నం నియోజకవర్గం ఎంపీగా ఏ విజయభాస్కర్ గారు, ఐపీవీపీ సీనియర్ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ గారు, వారు నామినేషన్ వేశారు, యాక్సెప్ట్ చేయబడ్డారు. అవును. సో ఈ 3 లోక్సభ నియోజకవర్గాలు, తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏపీలో పోటీ చేస్తున్నాము. ఇంకా ఇవి కాక ఇంకా మనము పంజాబ్లో కుల్దీప్ సింగ్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళకు కొంచెం టైం ఉంది కదా, లాస్ట్ టైం ఉన్నది కనుక మేబీ వచ్చే వారం మళ్ళీ నార్త్లో ఎక్కడెక్కడైతే మన వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ ఉన్నది. భువనేశ్వర్లో మన పార్టీ అభ్యర్థి, ఆ రాష్ట్ర అధ్యక్షులు పల్లబ్లిమా గారు పోటీ చేస్తున్నారు భువనేశ్వర్లో. ఇలా నార్త్లో కూడా అనేక స్థలాల్లో మన వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో ఫైనల్ లిస్ట్ మళ్ళీ నార్త్ను కూడా కలుపుకొని నేను వచ్చే వారం మళ్ళీ చెప్తాను క్లియర్గా. ఓకే సార్. ఓకే సార్, మరి ఈ 2 ప్రాంతాలలో, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మరి ప్రజానికానికి మీరు ఈ యొక్క అభ్యర్థుల పక్షంగా మీరేం తెలియజేస్తారు? ఇంకా పార్టీ అధ్యక్షునిగా, వ్యవస్థాపకునిగా నేను ఇంకేం చెప్పగలను? దళితులకు, అణగారిన వర్గాలకు, మహిళలకు, బహుజనులకు ఇవాళ ఖచ్చితమైన దిక్సూచి, ఖచ్చితమైన కేర్ ఆఫ్ అడ్రస్, వాళ్ళ పక్షంగా పోరాడడానికి కంకణం కట్టుకొని వాళ్ళు బలమైన తీర్మానంతో పనిచేస్తున్నటువంటి యథార్థత కలిగిన ఆనెస్ట్ రియల్ అంబేద్కరైట్ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ. ఇంకా మిగతా పార్టీలు ఏవి కూడా రియల్ అంబేద్కరైట్స్ కాదని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే ఎవళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ కమిటీల్లో వాళ్ళ కులమోళ్ళని వేసుకుంటారు. అన్ని కులాల వాళ్ళు కమిటీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీలో కానీ, రాష్ట్రాల కమిటీలో కానీ అన్ని కులాల వాళ్ళు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ. తర్వాత అంబేద్కర్ ఆశయాలు సాధించాలి, అంబేద్కర్ మహాశయుని యొక్క ఆయన మార్గనిర్దేశకత్వంలో ఆయన ఏది చెబితే అది చేయాలి అనే తీవ్రమైన ఒక అంకిత భావంతో 100ల కొద్ది కులాంతర వివాహాలు జరిపినటువంటి నాయకుడు కలిగిన ఏకైక పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ అన్నారు బాబాసాహెబ్. మరి ఇప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హీఈస్ అ క్యాస్ట్లెస్ ఇండియన్. నేనే మా 4 తరాల నుండి మా తాతగారు, మా నాన్నగారు, నేను, నా కుమారుడు, మా సర్టిఫికేట్ చూస్తే రిలీజియన్ ఈజ్ క్రిస్టియన్, నేషనాలిటీ ఈజ్ ఇండియన్, క్యాస్ట్ అంటే ఇండియన్ క్రిస్టియన్. మా సర్టిఫికేట్ ఇండియన్ క్రిస్టియన్ అనే ఉంటుంది. అసలు ఇప్పుడు మీ కుమారుడు కూడా అట్లా అంతే. అంటే ఆయన క్రిస్టియన్ కాదేమో కదా? వాడు స్కూల్లో చేర్పించినప్పుడు మేము అలా చిన్నతనంలో, వాడు పెద్దవాడు అయిన తర్వాత దేవుడు నమ్మకం లేదు అంటున్నాడు, అది వేరే విషయం. ఓకే, అప్పుడు కూడా క్యాస్ట్లెస్ గానే ఉన్నాడు. ఇప్పుడు క్యాస్ట్లెస్. ఇప్పుడు దేవుడిని అసలు దేవుడినే నమ్మనప్పుడు అప్పుడు మరి కాస్ట్ అర్జెంట్గా ఎక్కడి నుంచి వస్తుంది? తాతకు లేని కాస్ట్. అవును, స్టిల్ కాస్ట్లెస్ ఇండియన్, కులరహిత ఇండియన్ వాడు. ఓకే, కాబట్టి అసలు కులరహిత భారతదేశాన్ని నిర్మించాలని బాబాసాహెబ్ కలలు కంటే కులరహిత నాయకుడు కలిగినటువంటి ఏకైక పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ. తర్వాత ఆచరణలో మేము చేసాం. మేము ఎక్కడ ఇళ్ళు కట్టుకోలేదు, ఇళ్ళు కొనుక్కోలేదు, మాకు ఎక్కడ ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. ప్రజాసేవలో 45 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి ఇంతకుముందు రాధా మనోహర్ దాస్ గారు ఒక వీడియోలో ప్రశ్నించాడు, సొంత ఇల్లు లేని, సొంత కారు లేని పాస్టర్ ఎక్కడున్నాడో చూపించండి అని అంటే ఆయన కళ్ళు గుడ్డి అయిపోయినాయి. నేనే ఉన్నానుగా, నాకు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాను, నా శిష్యుడు ఇచ్చిన కారు నడిపించుకుంటున్నాను, అది నా పేరు మీద లేదు, అది నా శిష్యుడిది. కనుక నిస్వార్థమైన సేవకులు నేను ఒక్కడే చాలా మంది ఉన్నారు.
కనుక మరి వచ్చిన డబ్బులన్నీ ఏం చేశారు ఉమ్, అని అంటే పేదలకు సహాయం చేశాము, కులాంతర వివాహాలు జరిపించాం. ఉమ్, కాబట్టి సిద్ధాంత రీత్యా మన ట్రాక్ రికార్డును బట్టి సార్ ఈ దేశంలోని బహుజనులకు అణగారిన వర్గాలకు ఉన్నటువంటి ఏకైక కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ సొంత ఇంటి పార్టీ, వాళ్ళ సొంత పార్టీగా నిలబడగలిగింది ఓన్లీ ఇండియా ప్రజాబంధు పార్టీ. ఇప్పుడు రేపు కాంగ్రెస్ గెలిచినా, ఇండియా కూటమి గెలిచినా, బీజేపీ గెలిచినా, ఎవరు గెలిచినా క్రైస్తవుల మీద దాడులైతే ఆగవు. ఉమ్, మరి గ్రాహం స్టెయిన్స్ గారిని అంత దారుణంగా అతని 2 కుమారులను కూడా సజీవ దహనం చేసినప్పుడు కాంగ్రెస్ హయామే కదా. అవును. అతనికి ఎట్లాంటి తీవ్రమైన శిక్ష విధించబడలేదు. అసలు వెంటనే దాడి చేసినటువంటి వారు ఎన్నో సంవత్సరాలు దానికి పెద్ద సాగదీసి డిలే టాక్టిక్స్ తో దాని మీద విచారణే కొన్ని ఏళ్ళు జరిగింది. ఉమ్, కాబట్టి ఆ విధంగా ఎన్నో అకృత్యాలు, చర్చల మీద దాడులు, పాస్టర్లను చంపడాలు కాంగ్రెస్ హయాంలో కూడా జరిగినాయి, బీజేపీ హయాంలో ఎక్కువైనాయి అంతే. ఉమ్, అంతేగాని అసలు జరగలేదని కాదు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మనువాదానికి కరెక్ట్ జవాబు, పరిష్కారం ఓన్లీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఇవ్వగలరు. ఓకే. చేత అందరూ తప్పకుండా మా అభ్యర్థులకు అన్ని కులాలలో న్యాయాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, యథార్థవంతులు ఖచ్చితంగా ఐపీబీపీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా నా విజ్ఞప్తి. ఓకే.